ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు గురువారం గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వినూత్న రీతిలో రంగంలో దిగారన్నమాట. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరీక్షించేందుకు ఆమె ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. సో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ ధరించి ఒక సాధారణ బాధితురాలాగా కలెక్టర్ ఆసుపత్రికి వెళ్ళారు. ఓపీ కౌంటర్లు అదేవిధంగా వార్డులను సందర్శించి అక్కడ పరిస్థితిని సమన్వయంగా పరిశీలించారు ఆవిడ. చికిత్స పొందుతున్న బాధితులు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న భోజనం, మందులు అదేవిధంగా ఇతర వస్తువులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు మరి. సో తనిఖీ సమయంలో ఒక విస్తుపోయే సంఘటన చోటు చేసుకుంది. వచ్చిన వ్యక్తి జిల్లా కలెక్టర్ అని తెలియని కొందరు ఆసుపత్రి సిబ్బంది ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. సామాన్య ప్రజల పట్ల స్పందించి ఎంత నిర్లక్ష్యంగా కఠినంగా వ్యవహరిస్తున్నారో ఈ ఘటనతో కలెక్టర్కు ప్రత్యక్షంగా అర్థమైంది. తర్వాత తన అసలు గుర్తింపును వెల్లడించిన కలెక్టర్ రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందించాల్సిన బాధ్యత కలిగిన సిబ్బంది ఇలా వ్యవహరించడంపై మండిపడ్డారు. తక్షణమే ఆసుపత్రిలో మార్పులు రావాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించి వార్నింగ్ ఇచ్చారు ఆవిడ. ఇటువంటి సిచ్యువేషన్ మనం చాలా ఆసుపత్రులు చూస్తూనే ఉంటాం. ఏ ప్రభుత్వ హాస్పిటల్‌కి వెళ్ళినా గాని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తా ఉంటారు. ఇటువైపేమో పేషెంట్స్ చాలా అత్యవసర పరిస్థితులు వస్తా ఉంటారు. చాలా టెన్షన్‌గా ఉంటారు. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద చిరాకు పడతా ఉంటారు. అటువంటి టయాన్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటా ఉంటాయి. ఇటువంటన్నిటిలో కూడా ఒక లైన్‌లో గాలిలో పెట్టాలని చెప్పేసి ఆ గుంటూరు ఎస్పీ, ఆ గుంటూరు కలెక్టర్ గారైతే రావడం జరిగింది. ఆవిడకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఇటువంటి ఎదుర్కొన్నారో అవి కూడా కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా నచ్చితే గనుక లైక్ చేసి 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.